వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతారా? మాట్లాడే మాటలో ఇంగితం ఉండదా? కాస్తైనా సరే బాధ్యత ఉండదా? షౌకత్ అలీ మాట్లాడిన వ్యాఖ్యలు వినిపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. आप मुझे 11 जिता करके उत्तर प्रदेश से दे दो, मैं आपसे वादा करके जा रहा हूं, मैं आपसे वादा करके जा रहा हूं कि उत्तर प्रदेश में किसी मुसलमान का अगर इनकाउंटर होगा तो इनकाउंटर करने वाले का भी इनकाउंटर होगा। मैं वादा करके जा रहा हूं आपसे। मेरे दोस्तों, मेरे बुजुर्गों, मैं 111 नहीं, आप मुझे 11 जिता करके उत्तर प्रदेश से दे दो, मैं आपसे वादा करके जा रहा हूं, मैं आपसे वादा करके जा रहा हूं कि उत्तर प्रदेश में किसी मुसलमान का अगर इनकाउंटर होगा तो इनकाउंटर करने वाले का भी इनकाउंटर होगा। मैं वादा करके जा रहा हूं आपसे। చూశారు కదా, ఇది ముస్లిం ఓటు బ్యాంకు కోసం దిగజారే పద్ధతి. ఇలా మాట్లాడడానికి కాస్తైనా సిగ్గుండాలి. తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తాము అని అంటే, శిక్షిస్తే మీ అంతు చూస్తామని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే, రాజకీయ ఓటు బ్యాంకు కోసం వీళ్ళు ఎంతకైనా దిగజారుతారా? ఇది ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాద్ పార్టీ ఎస్పీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ మధ్య ముస్లిం ఓట్లు చీలిపోతున్నాయి. ఈ ఓట్లు చీలకుండా తమకు పట్టం కోసం షౌకత్ అలీ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం ద్వారా ముస్లింల రక్షణ కోసం గొంతు ఎత్తేది కేవలం ఏఐఎంఐఎం మాత్రమే అనే భావనను ఓటర్లో బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. యోగి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడమే ఈ 11 సీట్ల ఫార్ములా వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఉత్తరప్రదేశ్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై విపక్షాలు నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే షౌకత్ అలీ ఏకంగా ఎన్కౌంటర్ చేసేవారిని కూడా ఎన్కౌంటర్ చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమైన చర్చకు దారితీస్తుంది. ఎన్కౌంటర్ ఊరికే చేస్తారా? ఎన్కౌంటర్ చేసినోడిని ఎన్కౌంటర్ చేసేస్తా అంటే ఎన్కౌంటర్ చేసేది ఎవరు? పోలీసులు చేస్తావా? పోలీసులు చంపేస్తావా? అదా నువ్వు చెప్పేది? ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రసంగం చేయాలంటే నీకు 4 పోలీసులు అండ కావాలా? పోలీసు వ్యవస్థని చులకన చేసి మాట్లాడుతున్నావు. వాళ్ళు లేకపోకుండా ఒక్క మీటింగ్ పెట్టండి, మీది ఒక సభ నిర్వహించండి. అది చేతనైద్దా? సిగ్గుండాలి ఇలా అధికారంలో ఉన్న వాళ్ళని, పోలీసులను తక్కువ చేసి మాట్లాడడానికి. ఇది ఒక రకంగా వ్యవస్థపై నమ్మకాన్ని తగ్గించేలా చేసే ధోరణి, కంటికి కన్ను అనే ప్రతీకార ధోరణిని ప్రోత్సహించేలా ఉంది. ఎన్నికల సమయంలో ఇలాంటి మతపరమైన లేదా వర్గపరమైన వ్యాఖ్యలు రావడం వల్ల ఓట్లు భారీగా పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఎక్కడి వరకైనా వెళ్తారా? ఒక వర్గానికి భరోసా ఇవ్వడం కోసం అధికారులను చిన్నచూపు చూస్తూ మాట్లాడతారా? మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు హిందూ ఓట్లను ఏకం చేయడానికి అస్త్రంగా కూడా ఇది మారుతుందనే విషయాన్ని మర్చిపోతున్నారా? గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యల వల్ల మతపరమైన విభజన జరిగి అది అంతిమంగా అధికార పార్టీకే లాభం చేకూర్చిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అదే జరిగి తగిన బుద్ధి జరుగుతుంది ఈ నాయకుడికి. ఇక న్యాయపరమైన చిక్కులు, పోలీసు అధికారుల్ని లేదా వ్యవస్థను నేరుగా హెచ్చరించడం విద్వేషపూరిత ప్రసంగం కిందికి వచ్చే అవకాశం ఉంది. ఇది పార్టీకి రాజకీయంగా మైలేజ్ ఇచ్చిన, వ్యక్తిగతంగా షౌకత్ అలీపై మరియు పార్టీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి అవకాశం ఉంది. తీసుకోకుండా వదిలేయకూడదు. 11 సీట్లు ఇస్తే పవర్ చూపిస్తాం. యూపీ పోలీసు యంత్రాంగం మరియు యోగి టార్గెట్గా మాట్లాడుతున్నారు. ముస్లిం వర్గాల్లో చర్చ, హిందూ ఓటర్లలో ఏకీకరణ కూడా ప్రభావం చూపుతుంది. ఇది ప్రజాస్వామ్యమా లేక ప్రతీకార రాజకీయమా అనే ప్రశ్న మొదలైంది. షౌకత్ అలీ వ్యాఖ్యలు కేవలం భావోద్వేగపూరితమైనవి మాత్రమే కాదు, ఇవి రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగం. అయితే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికారులను ఎన్కౌంటర్ చేస్తామనడం రాజకీయంగా ఎంతవరకు సేఫ్ అనేది కాలమే నిర్ణయిస్తోంది. దీనికి మీరే సమాధానం చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి.
మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.